వాచి వార్తలకి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు మారుపేరు. మాది మాట తప్పని ప్రభుత్వం అన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు. తెలుగుదేశం పార్టీలో వైకాపా నుంచి పలు బీసీ సంఘాల నాయకులు భారీగా చేరికలు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్న అశోక్. అభివృద్ధి బాటలో కోలగట్ల ప్రయాణం. రామానాయుడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. వివరాలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు మారుపేరని, తమది మాట తప్పని ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలు, భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెన్షన్లను ప్రతి ఏటా పెంచుతూ జనవరి నుంచి 3,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. శుభాకాంక్షలతో పాటు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమ పథకాలు క్యాలెండరీ వారీగా ఇచ్చేటువంటి కార్యక్రమం దాకా చేపట్టడం జరిగింది. ఏదైతే పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు అవాతాతలకు ఇచ్చే పెన్షన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు కోట దగ్గర నుంచి కన్యకాపురం శ్రీ కోవిల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ హరీష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను, నేను విన్నాను, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే ఉద్యోగాలలో కలిపి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2018 డిఎస్సి తర్వాత ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి అంటే ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయకుండా ఇప్పుడు మాట తప్పరని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో నాడు నేడు పేరుతో పనులు చేసి భారీగా విద్యార్థుల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఆ విద్యార్థులకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్న ఆలోచన లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 పోస్టుల ఖాళీలతో మెగా డిఎస్సి తీస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దానితో డిఎస్సి అభ్యర్థులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళి ఓట్లు వేశారు. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి ఓటేశారు. కానీ 4 సంవత్సరాలైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట డిఎస్సి అన్న పదం కూడా రాలేదు. అలాగే మన విద్యాశాఖ మంత్రి ఆగస్టులో అనౌన్స్ చేశారు 8,000 ఖాళీలు చిల్లర ఉన్నాయి, టెట్ ముందు పెడతాం, తర్వాత డిఎస్సి భర్తీ చేస్తామని. ఇప్పటికీ డిసెంబర్ అయిపోయింది, టెట్ ఊసి లేదు, డిఎస్సి భర్తీ ఊసి లేదు. అలాగే అంటే 4 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి ఆర్థికంగా వెనకబాటుతనం ఉన్నా సరే మేము ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓటు వేసాం. మేము ఆయన మెగా డిఎస్సి తీస్తారు అని నమ్మి 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. మరి మా బతుకులు ఏం కావాలి? 4 సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఉన్నాం, ఆర్థికంగా వెనకబాటుతనం ఉన్నాం. అయినా సరే మేము ఇలా ఆయన నమ్మి ఓటు వేసి మేము పోరాడుతున్నాం. అయినా సరే కానీ ఆయన వెంట కనీసం డిఎస్సి అని ఒక భర్తీ చేస్తామని ఒక పదం కూడా రావట్లేదు. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. సంవత్సరం అయ్యింది ప్రిలిమ్స్ పెట్టి, ఈవెంట్స్ లేదు, అలాగే మెయిన్స్ కూడా లేదు. ముందు ఈవెంట్స్ కూడా పెట్టాలి కదా. సంవత్సరం నుంచి అందరు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు, ఏది భర్తీ చేయలేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మా డిఎస్సి అభ్యర్థుల గురించి కనుకరించి మెగా డిఎస్సి వెంటనే 23,000 పోస్టులతో మెగా డిఎస్సి వెంటనే తీయవలసిందిగా దయచేసి జగన్మోహన్ రెడ్డిగా, అలాగే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మా డిఎస్సి అభ్యర్థుల అందరి తరపున విన్నమించుకుంటున్నాం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు
పైడిరాజు మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం ఎంత బెదిరిస్తే ఉద్యమం అంతే స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శిబిరంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని పెద్ద ఎత్తున నినదించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు టీవీ రమణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉపసంహరించుకోకుండా చర్చలు చేపి సమస్యల పరిష్కారం చేయకుండా మొండుగా ఉంటే మేము కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మహిళా పక్షపాతిని, చిరుద్యోగుల పక్షపాతిని అని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వీళ్ళందరూ 1,03,000 మంది మహిళా పక్షపాతం అయితే వెంటనే వీళ్ళ సమస్యల పరిష్కారం చేయి, చిరుద్యోగుల పక్షపాతం అయితే వెంటనే వీళ్ళ సమస్యల పరిష్కారం చేయంటాం. పైగా ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నది జగనన్న ఇచ్చిన మాట తప్పను, మడమ తెప్పను, వెన్ను చూపను అని చెప్పిన జగనన్న ఇచ్చిన మాటను అమలు చేయరా బాబు అని చెప్పి సమ్మె చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి నువ్వు మాట తప్పుతనవా, మడమ తిప్పుతనవా లేదా అనేది ఒకసారి చూసుకోవాలా, వెంటనే సమస్య పరిష్కారం చేయాలా. నువ్వు ఇచ్చిన మాటను అమలు చేయరా బాబు అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటను అమలు చేయించుకోవడం కోసం ఈరోజు 17 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఇది సరైనది కాదు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కన్నీరు పెడితే ఆ రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి 1,03,000 మంది మహిళల యొక్క కన్నీటికి కారణం కాకో వెంటనే సమస్య పరిష్కారం చేయి, లేకపోతే రానున్న కాలంలో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సమగ్ర శిక్ష అభ్యాసంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసనలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మినిమం పే స్కేల్పై జీవోల మీద జీవోలు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వాహక సమ్మె 9వ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కొనసాగుతుంది. మరి 9 రోజులు పూర్తయినా సరే ఈ రోజుకి మరి ప్రభుత్వం నుంచి మా జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవలేదు. మరి అలాగే మేము ఏం చేస్తామనే ప్రభుత్వం చూస్తుందే తప్ప మా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు రాలేదు. మరి మా డిమాండ్లు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయినా సరే ఒక్క డిమాండ్ కూడా పూర్తి చేయలేదు, ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం లేదు. మరి ఈరోజు 9 రోజులు అవుతుంది రోడ్డు మీద పడి అన్ని కుటుంబాలు, మరి రాష్ట్రంలో 25,000 కుటుంబాలు రోడ్డును పడి ఉన్నాయి. కానీ మా సమస్య అనేది పరిష్కారం చేయలేదు. మరి మాకు ముఖ్యంగా ఈ సమ్మె ద్వారా ఏంటంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి మాకు చనిపోయినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కారుణ్య నియామకాలు అనేది చేపట్టాలి. మాకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించి మా తాలూకు ఈ సమ్మెకి మా జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలుస్తారని ఈ సభాముఖంగా సీఎం గారిని విన్నవించుకుంటున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చింది, బీసీల అభ్యున్నతికి కృషి చేసింది అన్న నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గదుల వెంకట్రావుతో పాటు పలు బీసీ సంఘాలకు చెందిన నాయకులు ఆయనకు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు, అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడటం లేదన్నారు. అభివృద్ధిని చేసి చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడే అని అన్నారు. నేరం చేసి జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు బోధపడిందన్నారు. ప్రచారం తప్ప పనులు ఎక్కడా జరగడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కొత్తగా ఆడుదాం ఆంధ్ర అంటూ మరో ప్రచారం మొదలుపెట్టారని, ఇందులో ఆయన మంత్రి రోజాకు క్రికెట్ నేర్పించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రోజాకి క్రికెట్ నేర్పిస్తే రోజా ముఖ్యమంత్రికి బూతులు నేర్పించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెన్నెముక లేని ప్రభుత్వాలను ఎన్నుకొని రాష్ట్ర భవిష్యత్తును, మన రాబోయే తరాల భవిష్యత్తును కోల్పోకూడదని ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన గద్దె దించడానికి ముందు మనందరం ప్రయత్నించాలని కూడా తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరిగింది. ఈ గెలిచిన తర్వాత అన్ని వర్గాలను మర్చిపోయిన ఈ వ్యక్తిని దించక తప్పదు. వెంటనే తక్షణమే ఈ గద్దె దించాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తున్నాం. ఈ ప్రజా సొమ్ముతో ఈ చైర్మన్లకి, డైరెక్టర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళని పార్టీలకు వినియోగించుకొని పార్టీ అభివృద్ధి కొంచెం పనిచేస్తున్నారు తప్ప బీసీలకు ఎటువంటి ప్రయోజనం లేదని కూడా తెలియజేస్తున్నాం. బీసీలకు ప్రయోజనం కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ రావాల్సిందే. తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు కూడా మనందరం కలిసి అన్ని కులాలు కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకోండి వారు ఏం చేయగలిగారు ఈ 4.5 సంవత్సరాలు మీకే అర్థమైపోతుంది. అసలు అడ్వర్టైజ్మెంట్స్ తప్ప ఇంకా ఏదైనా నడుస్తుందా? ఇవాళ పొద్దున్న మళ్ళీ ఒక పేజ్ అడ్వర్టైజ్మెంట్ చూసాం. ఆడదాం ఆంధ్ర అని ఒకటి, రెండోది ఏంటి, వర్కర్స్ వారికి ఘనకార్యం చేశారట. 6 చీరలు ఒకరికి ఇచ్చారట, యూనిఫామ్. పాపం వారు ఏడుస్తూ ఉన్నారు. ఈ చీర ఒకసారి కట్టుకుంటే ఇంకోసారి కట్టడానికి కూడా నాసి రకం అని. మన రాష్ట్రమే నాసి రకం అయిపోయింది. మెడికల్ వాళ్ళు అంటున్నారు ఈ ఆడదామని చూస్తే పాపం వాలంటీర్లు వెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఇంకా ఆ ఫోటోలు కూడా చూసేసరికి నేనే ఆశ్చర్యపడిపోతున్నాను. జగన్ గారు రోజా గారికి నేర్పించుతున్నారట. జగన్ గారికి రోజా గారు బూతులు నేర్పించితే ఈయన క్రికెట్ ఎలాగ ఆడాలి నేర్పిస్తున్నారు. అంతే కదా జరుగుతున్న వ్యవహారాలు. నవ్వడానికి బాగుంటుంది కానీ మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వీరందరని మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ కూడా క్రీడలు బాగా నేర్పించారు. ఏమంటారు దాని జలాశయము, ఆసనం, జల ఆసనాలు. అంటే మీరు అక్కడ వెళ్ళి చూడకపోతే ఊరంతా ఫ్లెక్సీలే ఆ ఫోటోలో. జల ఆసనాలు ఎలా చేస్తారు పెద్ద మనుషులు. అయ్యా రాజకీయం నవ్వులు పాలు చేసేసిన విషయము నేను చెప్పక్కర్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒక మొదటి అడుగులో మనం ఉండేవారు. ఇప్పుడు ఆఖర్లో ఉన్నామా లేకపోతే అది కూడా లేకుండా జరిగిందా అని మనం వెతుకుతా ఉన్నాం. సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యుల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. గత 7 నెలల నుంచి స్టైఫండ్, రావాల్సిన జీతాలు ఇంతవరకు రాకపోవడంతో ఆందోళనకు దిగిన జూడాలు ఈరోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీతాలు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు లేకుండా ఎలా పని చేయగలమో చెప్పాలని అన్నారు. ఇంతవరకు తమ తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టుకుని మమ్మల్ని చదివించారని, ఇప్పుడు జూనియర్ వైద్యులు అయిన తర్వాత కూడా వారిని పెట్టుబడి పెట్టుకోవడం చాలా భావ్యం కాదని అన్నారు. స్టైఫండ్ తక్షణమే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జోడాలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో నవ్వుల పాలైందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, అసలు ఎవరి కోసం ఈ క్రీడలు పెట్టారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. విద్యార్థుల కోసమైతే వారు ప్రస్తుతం పరీక్షల బిజీలో ఉన్నారని, ఉద్యోగుల కోసమైతే అన్ని విభాగాల ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆర్వీఎం, మున్సిపాలిటీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని,
రైతుల కోసం అనుకుంటే పండిన పంటలు పాడే లబోదిబం అంటున్నారని, ఎవ్వరూ పాల్గొనకపోవడం వలన సచివాలయం వాలంటీర్లు ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసే బదులుగా ప్రతి జిల్లాకి క్రీడా అభివృద్ధి కోసం ₹1 కోటి విడుదల చేస్తే బాగుండునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక క్రీడల సంబరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పింది వాస్తవమే కావచ్చు, కానీ ఇది సమయం కాదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆయన జనంతో ఆడుకుంటుంటే జనం ఆయనతో ఆడుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే అసలు ఈ పోటీలు ఎవరి కోసం? ఇప్పుడు విద్యార్థులందరూ చదువుకుంటున్నటువంటి సమయం. రైతులేమోని పంట పోయి అలోపలో అని చెప్పి రోడ్డు మీద పడి ఉన్నారు. మరోవైపు అంగన్వాడీ వాళ్ళు కానీ లేకపోతే రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ రోడ్డు మీద ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆడుదాం ఆంధ్ర అంటే ఎవరు ఆడతారు? కేవలం ఆట ఆడేది ఎవరు? ఎమ్మెల్యేలు ఆడుకోవాలి, లేదంటే వాలంటీర్లు ఆడుకోవాలి. దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని జిల్లా క్రీడా శిక్షణ కోసం కానీ కిట్ల కోసం కానీ కేటాయిస్తే అద్భుతంగా ఉండేది. కనీసం నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చినా బాగున్ను, లేకపోతే జిల్లాకు ఒక ₹5-6 కోట్ల ఇచ్చినా బాగున్ను. ఒకవైపు క్రీడాకారులకి నైపుణ్యత ఇవ్వాల్సినటువంటి శిక్షకులు లేరు, డిఎస్డిఓలు అందరూ కన్సాలిడేట్ మీద ఉన్నారు. అక్కడ కోర్టులు వేసేవాళ్ళు లేడు, లైన్లు వేసేవాళ్ళు లేడు, ముగ్గేసేవాళ్ళు లేడు. ఎందుకు ఆడుదాం ఆంధ్ర? ఇది అపహాస్యం పాలైపోవడానికి. కాకపోతే తిరుపతి గురునాయుడు భారతదేశం గర్వించేదగ్గట్టు ఒక బంగారం 2 బ్రాంజ్ మెడల్స్ తెస్తే ఆ కుర్రాడికి ఈ రోజుకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం సత్కరించలేదు. ఆ కుర్రాడికి కనీసం ఉద్యోగం లేదు, ఆ కుర్రాడికి పారితోషికం లేదు. ఇక్కడ జిల్లా పెద్దలు తప్పదని చెప్పి ₹1,00,000 చేతిలో పెట్టి చప్పట్లు కొట్టి తప్పుకున్నారు. ఇదా మీరు చేసే ఆడుదాం ఆంధ్ర? ఇదా మీరు క్రీడలకు ఇచ్చే ప్రోత్సాహం? అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి శనపతి గురునాయుడిని మీరు గుర్తించలేనప్పుడు ఈ రాష్ట్రంలో మీరు క్రీడాకారులను ఎలా తయారు చేస్తారు? ఈ రాష్ట్రంలో కళాకారులు ఎలా ముందుకు వస్తారు? ఒకవైపు గొప్ప అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన చేస్తున్న చింతామణి నాటకాన్ని నిషేధించి ఈ రోజుకొచ్చి మీరు బయటికి తీయలేదు. మీరు క్రీడాకారుల కోసం కళాకారుల కోసం ఎట్లా మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే క్రీడాకారులు బాగోవాలనుకుంటే ప్రతి జిల్లాకి డబ్బులు కేటాయించండి. నగరంలో ప్రధాన రహదారి అయిన రామానాయుడు రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు శంకుస్థాపన చేశారు. గతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న రామానాయుడు రహదారికి ఈ మధ్యన ఒకవైపు రహదారి నిర్మాణాన్ని చేపట్టగా ఈరోజు మరొక వైపు ఉన్న రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుద్ధుడి విగ్రహం నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు ఉన్న రహదారిని నూతనంగా నిర్మించనున్నారు. ₹1,70,00,000 ఎన్క్యాప్ నిధులతో రహదారి నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కాపుగండి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ నగరానికి వ్యాపార కూడలిగా ఉన్న రామానాయుడు రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఎందరో నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ 100కో కోటికో ఒకే ఒక నాయకుడు జన్మిస్తారు. అలాగా మన స్వామి గారి ఆధ్వర్యంలో విజయనగరాన్ని ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. కాబట్టి ఆయన ఏమీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ₹1 కూడా ఆశించలేదు, కానీ ఆయన ఒక్కటే అడుగుతున్నారు, ఈసారి మళ్ళా ఛాన్స్ ఇవ్వండి, విజయనగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను, ఇంకా సుందర నగరంగా చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. అందరూ కూడా డబ్బు కోసం పనిచేస్తే మా స్వామి గారు విజయనగరాన్ని అభివృద్ధి కోసం ఆయన సాయశక్తుగా కరోనా టైంలో కూడా ఆయన బాలాజీ జంక్షన్ దగ్గర నిలబడి కరోనా టైంలో కూడా విజయనగరానికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఆదుకున్నారు. ఆయనకి ఆక్సిజన్ సిలిండర్స్ కావాలంటే ఆక్సిజన్ సిలిండర్స్ పాత రేటుకే కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఇప్పిస్తూ ప్రజలందరికీ కూడా హ్యాపీగా అందరూ ఉండాలని చెప్పి కోరుకున్నాం. అలాంటి మన అతి ముఖ్యమైన అత్యంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్ ఇది. మన మహారాజా కాలేజీ జంక్షన్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్న రామానాయుడు రోడ్డు. దీంట్లో ఒక పార్ట్ని ఆల్రెడీ గతంలో పూర్తి చేసుకున్నాము. రెండో పార్ట్ని ఎన్కేపీ నిధుల ద్వారా ₹1,70,00,000 ఈ రోడ్డు అభివృద్ధి చేయడంతో పాటు సెంటర్ డివైడింగ్ కూడా పూర్తిగా అభివృద్ధి చేసి లైట్లు ఏర్పాటు చేసి ఈ ఫుట్పాత్ అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మేయర్ గారు వారి తాలూకా ఆధ్వర్యంలో అతి తక్కువ సమయంలో
మంచి స్థాయిలో మంచి క్వాలిటీలో గతంలో ఆ రోడ్డు పూర్తి చేయడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇది కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసి ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా ఏంటంటే మిగతా రోడ్లకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే ఈ రోడ్డు సామాన్య ప్రజానికానికే కాకుండా ట్రాఫిక్కే కాకుండా ఇటు వ్యాపార వాణిజ్య వర్గానికి ముఖ్యంగా ఈ కళాసులు ఎవరైతే తోపుడు బళ్ళు కానీ ఈ మన మిగతా రిక్షా కార్మికులు కానీ బళ్ళ కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 3 మండలాల అంగన్వాడీ వర్కర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేటికి 16 రోజులు కావస్తున్నా ప్రభుత్వంలో చలనం రాలేదని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 2 సార్లు చర్చలకు పిలిచినప్పటికీ చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మా న్యాయమైన డిమాండ్లతో పాటు జీతాలు పెంచాలని, ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు పరిష్కరిస్తే విధుల్లో చేరుతామని సంఘం నాయకులు మరియు అంగన్వాడీ నాయకులు అన్నారు. బొబ్బిలి మండల వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షునిగా సీతయ్యపేట గ్రామానికి చెందిన యువజన నాయకులు నేమని వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీతయ్యపేట గ్రామం నుంచి బొబ్బిలి మండలం పారాది వరకు బైక్ యాత్ర నిర్వహించారు. పారాదిలో బొబ్బిలి శాసనసభ్యులు, వారి సోదరులు సంబంగి వేణుని, జడ్పీటీసీ శాంతికుమారిని, మండల జేసీఏ కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్ తదితరులను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తనకి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రి బొత్సకు, జడ్పీ చైర్మన్ చిన్నశ్రీనుకు, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పారాది నుంచి సీతయ్యపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద స్థాయిలో పాల్గొన్నారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా హౌసీని నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ మెగా బంపర్ హౌసీని నిర్వహిస్తోంది. ఈ హౌసీలో పాల్గొనడం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. విలువైన బహుమతులను ఎప్పుడు పొందుతామన్న ఆతృతతో వాజీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు వాజీ హౌసీ టికెట్లను కూడా కొంతవరకు చేరుకున్నాయి. ప్రేక్షకులకు హౌసీ టికెట్లు అందని వారు ఆయా కేబుల్ ఆపరేటర్లను సంప్రదించి టికెట్లను తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వాజీ హౌసీ కోసం ప్రేక్షకుల అభిప్రాయాలేంటో మీరే చూడండి. వాజీ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి. మాకు వాజీ ఛానల్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఏదైనా కనెక్షన్ ప్రాబ్లం కానీ లేదు, ఏదైనా సర్వీస్లోని ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే మేము కాల్ చేసిన వెంటనే మాకు స్పందించి ఎటువంటి అంతరాయం రాకుండా ప్రతిదీ చూసుకుంటారు. అదేవిధంగా మాకు 31st నైట్ వచ్చింది అంటే మాకు ఒక తెలియని సంతోషం అన్నమాట. ఏంటి అంటే చక్కగా మాకు హౌసీ కండక్ట్ చేస్తారు. ఆ రోజు ఇంట్లోని మొత్తం అందరం కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా మేము స్పెండ్ చేస్తాము. ఎందుకంటే ఆ హౌసీ జరిపే సమయంలో ఒక ఆతృతతోటి మేము ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకుంటాము. వాళ్ళు హౌసీ కండక్ట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ కానీ లేదా మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 31st వస్తుంది అంటే మాకు ఇంకా హౌసీ టికెట్లు ఎప్పుడు అందుతాయా అనేసి మేము ఎదురు చూస్తూ ఉంటాము. మాకు అదే విధంగా వాజీ ఛానల్ వాళ్ళు వచ్చి మాకు హౌసీ టికెట్లు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత మాకు సంక్రాంతికి ముగ్గుల పోటీలు అన్నీ కూడా వాజీ ఛానల్ చాలా అంటే ఒక రంగురంగుల దీంతో కొత్త సంవత్సరానికి ఎలాగ స్వాగతం పలుకుతామో అదేవిధంగా ముగ్గుల పోటీలు కూడా బాగా నిర్వహించి మంచి మంచి పోటీలు పెట్టి దాంట్లోని గిఫ్ట్స్ అని అంటే గిఫ్ట్స్ కోసమే మేము పార్టిసిపేట్ చేస్తాము అని కాదు. అప్పుడు మాకు ఒక ప్రోత్సాహం కలగాలి, ఉత్సాహం కలగాలి, మేము చెయ్యగలము, మాలో ఉన్న టాలెంట్ని కూడా బయటికి వెలికి తీసి చూపించే విధంగా వాజీ ఛానల్ చేస్తుందండి. నిజంగా వాజీ ఛానల్కి చాలా ధన్యవాదాలు. వాజీ ఛానల్ మేము టాటా స్కై పెట్టుకున్నామండి. తర్వాత వాజీ ఛానల్ బాగా వస్తుందని వాజీ ఛానల్ పెట్టుకున్నాము. చాలా బాగా వస్తుంది. ఛానల్స్ అనగా పాటల్స్ అనగా అన్ని భక్తి ఛానళ్ళు అన్నీ బాగానే వస్తుందండి. ఈ మధ్యన జనవరి 1కి కూడా డిసెంబర్ 31కి హౌసీ బంపర్ హౌసీ పెట్టారు. చాలా మంచి ప్రైజులు ఇస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఇచ్చారు, ఈ టైం కూడా ఇస్తారని చూస్తున్నాము.
కిందటిసారి పాల్గొన్నాం, ఏది రాలేదండి. ఈసారి కూడా వస్తుందనేసి చూస్తున్నాము. వస్తే మా లక్కీ, లేకపోతే లేదు. ముగ్గులు పోటీ కూడా పెడుతున్నారు, మంచి మంచి ప్రైజులు ఇస్తున్నారు, అందులో కూడా పాల్గొంటామనేసి మేము కోరుకుంటున్నాము. హౌసీ టికెట్లు ఇంకా ఇవ్వలేదండి, ఇస్తారండి. ఇంటికి వచ్చి హౌసీ టికెట్లు ఇస్తారండి. ఏదైనా రాజీ రిపేర్ అయినా సరే వెంటనే వస్తారండి, వెంటనే వచ్చి బాగా చేస్తారండి. టీవీ గతంలో ఆడినప్పుడు బాగుందండి, ఈసారి కూడా బాగుంటుంది అనేసి కోరుకుంటున్నానండి. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అవస్థలు పడుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని జొన్నగొడ్డి ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు వాజీ న్యూస్కి వారి బాధను వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బంది తమ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, వారు మాత్రమే తమ పిల్లలకు సంరక్షకులుగా ఉంటారని చెప్పారు. గత 15 రోజుల నుంచి తమ పిల్లలు అంగన్వాడీలకు వెళ్లటం లేదని అన్నారు. అంగన్వాడీల సిబ్బంది బదులు వేరొకరిని కేంద్రాలకు పంపించడం దారుణమని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అంగన్వాడీ కేంద్రాల్లో తిరిగి సిబ్బంది వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటికాడ ఉండడం కాదు, ఒక పనికి వెళ్తాం, ఆ టైంకి మేము వస్తాం, ఉంటాము, ఉండొచ్చు. కానీ అటప్పుడు ఆయమ్మ వచ్చే పిలుస్తుంది. కానీ వాళ్ళు అలాగా కాదు, ఫోన్ చేసి వస్తారా రారా, లేకపోతే రేషన్ ఆపేయమంటారా అని అంటున్నారు. వాళ్ళకి మాకు ఎలాగవుతుంది సార్? మేము పనికి వెళ్ళిన వాళ్ళం, చేసిన వాళ్ళవి, ఒక టైంకి మేము ఉండలేం కదా. ఆయా అయితే పలానా టైంకి వస్తాం, లేదంటే టీచర్ ఫోన్ చేస్తుంది. టీచర్ అంటుంది, ఏమమ్మా మీకు ఈరోజు అవ్వలేదా, కానీ రేపు వచ్చి తీసుకోండి అని చెప్తారు. వీళ్ళు అలాగ అనట్లేదు, వస్తారా తీసుకుంటారా మానేస్తారా, మీ రేషన్ మీకు ఆపేయమంటారా మీ పిల్ల మీద అంటున్నారు. అదేది మాకేటండి చెప్పండి, మేము పనులకు వెళ్ళోళ్ళం కదా, ఇంటికాడ ఉన్నోళ్ళం కాదు, మాకు ఎలా పిలుస్తున్నారు. టీచర్స్కి వాళ్ళ సమస్యలు తీర్చేసి తొందరగా స్కూల్ ఇప్పినట్టు చూస్తే బాగుంటుంది. వాళ్ళు కాకుండా ఇంకెవరిని పెట్టినా మేము పిల్లల్ని పంపలేమండి. టీచర్కున్న బాధ్యత, ఆయమ్మలకున్న బాధ్యత ఎవ్వరికీ ఉండదు. వీళ్ళందరూ ఈరోజు ఏదో జాబ్ కోసం వాళ్ళ పని పై నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి చెప్తున్నారు తప్ప వాళ్ళైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. వాళ్ళు టీచర్లే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆయమ్మలే పర్మనెంట్ ఎంప్లాయీస్. మెసేజ్లు పెడుతున్నారు, మేము రేషన్ ఇస్తున్నాం రండి, స్కూల్ తెరుస్తున్నాం రండి అని. ఆయమ్మ అయితే అలా కాదు, ఇంటికి వచ్చి ఒకరిని 2 సార్లు 3 సార్లు పిలుస్తుంది. ఆ పిల్ల ఎందుకు లేట్ అయింది, ఓ నిద్ర లెగలేదా, సరే మీరు రెడీ చేసి ఉంచండి, నేను నెక్స్ట్ టైం వచ్చి ఇంకా తీసుకెళ్తాను, మీరు రెడీ చేసి ఉంచేసరికి నేను వస్తాను, కొంచెం లేట్ అయినా వెయిట్ చేస్తాను పిల్ల కోసం అంటున్నారు. అలా కాకుండా వీళ్ళు ఇప్పుడు టెంపరరీ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని పిలుస్తున్నారు. అదే ఆయమ్మ అయితే దగ్గర నుంచి తీసుకెళ్తుంది. పిల్లల సంరక్షణ అనేది ఆయమ్మకి టీచర్స్కే తెలుస్తుంది, వీళ్ళకైతే అసలు తెలియదు. వీళ్ళు ఉన్నంత వరకు మేము పిల్లల్ని పంపలేమండి. అలాగే రేషన్ కూడా ఇచ్చినప్పుడు ఫోన్ చేసి పిలుస్తున్నారు, మీరు రాకపోతే మీ పేర్లు తీసేస్తామంటున్నారు. ఏ సమస్య అయినా తొందరగా క్లియర్ చేసుకొని మా అంగన్వాడీ టీచర్లకి, మాకు, మా ఆయమ్మలకి, మా స్కూళ్ళకి పంపించి మా స్కూళ్ళు నడపండి. మాకు ఈ సమస్య ఉండడం వల్ల ఈ సమస్య ఎవరు చెప్పాలో తెలియక వాజీ టీవీ వాళ్ళని పిలిపించుకొని ఈ సమస్యని పై అధికారులకు తెలపాలని కోరుకున్నాం. మేము ఎస్టీ వాళ్ళమండి. అంటే ఎస్టీ వాళ్ళు చాలామంది కూడా చదువుకోకుండా చాలామంది ఇళ్లలో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ ఏంటంటే ఇప్పుడు చాలా విధాలుగా ఇప్పుడు అంగన్వాడీ ఆగిపోయింది. మరి ఎందువల్ల ఆగిపోయింది అనేది కూడా మాకైతే తెలియదండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అంగన్వాడీ ఆగిపోయింది, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా ఉండిపోయారు. మేము చెత్తకాయితలు ఏరుతామండి, చీపుర్లకు మేము వెళ్తాం. ఒకరోజు మేము బయటకు వెళ్ళకపోతే మా కడుపు అవదండి, పిల్లల్ని మేము పోషించుకోలేము. ఇప్పుడు ఆయమ్మ టీచర్ గారు ఉన్నారంటే మేము ఇంటి దగ్గర లేకపోయినా కూడా ఆయమ్మ వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళకి బట్టలు కానీ సౌకర్యంగా లేకపోయినా ఆయమ్మ వచ్చి వాళ్ళని బట్టలు గట్రా వేస్తారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏది వచ్చినా సరే ఫోన్ చేయడం కానీ ఆయమ్మను పంపించడం కానీ చాలా విధాలుగా చేస్తారు. ఎందుకంటే మాకంటూ చదువు లేదు, ఎస్టీ వాళ్ళకి మా పుట్టే పిల్లలకు కూడా చదువు ఉండాలనేసి మేము పట్టుదలతో ఉన్నామండి. మీరు మాకు ఏదోలాగా ప్రభుత్వం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదేనమ్మా. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. తమ సమస్యలపై అనేక మార్లు సీసీఎల్ఏ విజయవాడ దగ్గర నిరసనలు తెలియజేసినా మా సమస్యల పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4.5 సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని, పే స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి 3,000 రూపాయల పెన్షన్ జనవరి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా అందించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా,
ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తదితర పథకాల అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాల కింద నిర్వహించే కార్యక్రమాల కోసం ముందుగానే షెడ్యూల్ను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని షెడ్యూల్ని రూపొందించుకోవాలని, ఆయా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలని, జనవరి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించడం జరుగుతుందని, చేయూత కింద 5 నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా పథకాల కింద మండల, గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్గడ రమేష్ కుమార్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్గడ రమేష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఈ రోజున భారతదేశం అగ్రదేశాలలో పోటీగా నిలబడే శక్తికి కాంగ్రెస్ పార్టీ పాలనే కారణమని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ త్యాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శుంకర సతీష్ కుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, జమ్మాదనాన్న తదితరులు పాల్గొన్నారు. శిక్షణతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎనలేని సేవ చేసిందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంక మనం గతంలో చూసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆ రోజు ప్రతి సామాన్యుడు కూడా వాడి జీవితాన్ని వాడు సాఫీగా సాగించే పరిస్థితి, 3 పూట్ల కూడా వాడి స్థాయి తగ్గట్టు తినే పరిస్థితి. ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ వచ్చిన తర్వాత వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఎక్కడా కనిపించట్లే. ప్రజలు అందరూ కూడా అన్ని స్థాయిలో కూడా డబ్బున్నోడు ఇబ్బంది పడుతున్నాడు, డబ్బు లేనోడు ఇబ్బంది పడుతున్నాడు, నిరుద్యోగి ఇబ్బంది పడుతున్నాడు, నిరుపేద ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఇటువంటప్పుడు ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేపు 2024లో రాహుల్ గాంధీ గారిని ఎలాగైనా ప్రధానమంత్రి చేసుకునే దిశగా ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క ఓటు హక్కును, ఏదైతే ఎంపీకి ఒక ఓటు హక్కు ఉందో ఆ ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేసి ఫుల్ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయుటకు సిద్ధంగా ఉన్నారనడానికి కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 2024లో రాష్ట్రంలో కూడా మెరుగైన స్థానాలను సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. నేషనల్ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ కార్యక్రమం కార్యకర్తలతో చేపట్టడం జరిగింది. స్వతంత్రం రాకముందు 1885 డిసెంబర్ 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పరిపాలన టైంలో ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 49 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఈ దేశ సంపదని, శాంతి భద్రతల్ని, భారత రాజ్యాంగాన్ని, స్వతంత్రాన్ని కూడా తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీకి ఎనలేని మంది పటిష్టం చేయడానికి, దీని యొక్క రాజకీయ పార్టీగా చేయడానికి అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి అలాగే సోనియా గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రుద్రరాజు గారు కూడా ఎంతో రాజకీయ పార్టీ ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవనాలను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎక్కువగా వస్తున్నందున పడకలు చాలకపోవడంతో అదనంగా మరో 30 పడకలతో 2 అదనపు భవనాలు 3,95,00,000 రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టగా వాటికి ముత్యాల నాయుడు అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించడంతో మంత్రి అభినందించారు. అనంతరం సామాజిక ఆసుపత్రి పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. భోగాపురం, డెంకాడ, పుష్పట్రేగ మండలాలకు చెందిన ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా పూర్తి స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, ఎంపీడీఓ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ వినియోగదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. నగరంలోని ఎన్సీఎస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ వారు ఉచితంగా గ్యాస్ బిల్లును వినియోగదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ గ్యాస్ ఏజెన్సీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇంతవరకు ఈ ఏడాది 300 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. గతంలో గ్యాస్ కనెక్షన్ లేనివారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లను తీసుకుని వచ్చి తమ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఉచితంగా గ్యాస్ బిల్లును ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇండియన్ గ్యాస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది ప్రధానమంత్రి మోడీ గారి స్కీము ఉజ్వల పథకము. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి గ్యాస్ స్టవ్, సిలిండరు, రెగ్యులేటరు, రబ్బర్ ట్యూబు, బుక్కు మొత్తం సెట్ అంతా ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క రేషన్ కార్డు ప్లస్ అందరి తాలూకా ఆధార్ కార్డులు ఉండాలి. లేడీస్ పేరు మీద మాత్రమే ఇవ్వబడుతుంది ఈ స్కీము. ఈ స్కీమ్లో ఇంతవరకు లేని వాళ్ళకి మాత్రమే కనెక్షన్ రాబడుతుంది. ఆ రేషన్ కార్డులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికి కూడా ఇంతవరకు ఉండకూడదు. ఈ స్కీమ్లో అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే ఎన్సీఎస్ ఏజెన్సీస్ ఇండియన్ గ్యాస్ దగ్గరికి వస్తే మేము ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తాము. మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అంతమంది తాలూకా ఆధార్ జెరాక్స్లు, లేడీస్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, అలాగే 2 ఫోటోలు, ఆధార్కి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబరు పట్టుకొని రావాలను. ఈ స్కీమ్లో ఇంకెవరైనా ఉండవలసిన వాళ్ళు ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంతవరకు మేము ఒక దగ్గర 3000 మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాము ఈ స్కీమ్ పెట్టిన దగ్గర నుంచి. ఈ ఇయర్లో ఈ లేటెస్ట్గా పెట్టిన దాంట్లో దగ్గర 300 మందికి ఇచ్చాము. ఇంకా స్కీమ్ ఉన్నది, ఎవరైనా ఉంటే వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 2 పరీక్షలకు ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక కస్బా హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. 45 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ అధికారి డిప్యూటీ కలెక్టర్ కె సందీప్ కుమార్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు ఈ శిక్షణ చక్కని అవకాశమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో, ఏకాగ్రతతో చదువుకుంటే ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయని అన్నారు. శిక్షణను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. మధ్యలో ఎవరూ డ్రాప్ అవ్వకూడదని సూచించారు. మొత్తం 80 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. వారికి స్టైఫండ్ కింద 2250 రూపాయలు, స్టడీ మెటీరియల్ కోసం 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యశోధన్ రావు, రాజులమ్మ, ఎక్సైజ్ ఎస్ఐ చెన్ననాయుడు, డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, బీసీ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే చాలా మంది ఏంటంటే నోటిఫికేషన్ పడగానే మా కేటగిరీలో ఎన్ని ఉన్నాయని ముందు వెతికిసుకొని అయ్యో 5 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి, అనవసరంగా ప్రిపేర్ అవుతున్నామేమో అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఫస్ట్ ఆలోచన అనేది మనసులో తీసేయండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నా మనకు కావాల్సింది ఒకే పోస్టు. ఒక పోస్ట్కే మనం చదువుతున్నాం కాబట్టి మిగతా పోస్టులతో మనకెందుకు? కాబట్టి ఫస్ట్ మనకంటూ ఒక పోస్ట్ ఉంది కాబట్టి దానికోసమే చదవడం అనేది అలవర్చుకోవాలి. తర్వాత చాలామంది చదివేటప్పుడు ఇప్పుడు పిల్లలందరికీ కూడా మొబైల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. మనకు తెలియకుండానే మొబైల్తో గంటలు గడిపేస్తుంటాం. అంటే ఇది వరకు చదివేటప్పుడు ఓన్లీ బుక్స్తోనే కుస్తీలు అయితే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అందరూ కూడా ఫోన్తో కుస్తీలు పడుతున్నారు. మనకి ఫోన్ అనేది కేవలం నాలెడ్జ్ని అక్వైర్ చేసినంత వరకే. ఎందుకంటే ప్రజెంట్ మీ అందరికీ ఇంకా చాలామందికి ఫ్యామిలీస్ ఏవి లేవు కాబట్టి ఫోన్ అనేది మనకు అవసరం లేదు. మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదవగలగడం అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇది. అలాగే మీరు చాలామంది చదివేటప్పుడు కరెంట్ ఈవెంట్స్ అనేది ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఫస్ట్ పేపర్ చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఒక న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏ పేపర్లో ఐటమ్స్ మనం చదువుతున్నాము, ఏ పేపర్స్ అసలు చదవవలసిన అవసరం ఉండదు. న్యూస్ పేపర్లో కూడా 80% మనకు అనవసరమైన విషయాలే ఉంటాయి న్యూస్ పేపర్లో. అంటే చాలామంది న్యూస్ పేపర్ చదవమన్నారని కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేస్తారు. అందులో వసుంధర పేజ్ అనేది మనం ఎడిట్ చేసేవచ్చు. మనకు మెయిన్ది బిజినెస్ పేపర్ ఒకటి, నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్ ఒకటి, అలాగే వరల్డ్ హిస్టరీ ఉంటాయి అవి, స్పోర్ట్స్ పేజ్ ఒకటి. లాస్ట్ 5 years ఆఫ్ దిస్ జర్నీలో ఐ హావ్ మెట్ సో మెనీ ఆఫీసర్స్, గ్రూప్ 2 నుండి వచ్చిన వాళ్ళు, గ్రూప్ 1 నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మేజర్గా ఐడెంటిఫైడ్ ఈస్ లైక్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ మేజర్ థింగ్ ఐడెంటిఫైడ్ ఈస్ వాళ్ళు చెప్పే ఇష్యూస్ అవన్నీ ఏంటంటే కన్సిస్టెన్సీ.
మేడం ఏదైతే చెప్పారో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేడం కూడా చెప్పారు కదా, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చున్నాయి, అవన్నీ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ. మీరు ఎంతకాలం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అంతకాలం సక్సెస్ విల్ బి విత్ యూ. అండ్ రీసెంట్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీలోనే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి జాబ్ వచ్చి DT వచ్చారు, ఆవిడకి ఇప్పుడు DSP వచ్చింది. అండ్ సేమ్ విత్ ఇంకొక ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చారు, రీసెంట్గా IRMS వచ్చింది. సో వీళ్ళందరూ లైక్ ఐ హ్యావ్ సీన్ ద జర్నీస్. సో కొంచెం మీరు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాం, బికాస్ 100% పర్ఫెక్ట్ ఉంటుందని మేము అనుకోము, అక్కడక్కడ చిన్న చిన్న ల్యాప్సెస్ ఉండొచ్చు, బట్ అది మేజర్ ఇష్యూగా మీరు కన్సిడర్ చేసుకోకుండా ఏవైనా ఉంటే, అంటే బేసిక్గా మనకు మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ స్టడీ కదా, దానికి సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మేడం ఉంటారు, సార్ ఉంటారు, అదర్వైజ్ మనం కలెక్టరేట్లోనే ఉంటాము, డిస్ట్రిక్ట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఎవరైనా చెప్తారు, యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అస్. అలా కాకుండా ఇక్కడ మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు మధ్యలో మానేస్తే, ఐ సెడ్ ముందుగానే నేను చెప్పా కదా, అరౌండ్ 400 అప్లికేషన్స్ వచ్చాయి, మేము అవన్నీ స్క్రూట్నీ చేసి మీ 80 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేస్తారండి. కొంచెం ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ మీరు డిస్క్వాలిఫై మధ్యలో మానేయటం అలాంటివి మీరు ఏమైనా చేస్తే మళ్ళీ మాకు మధ్యలో ఇబ్బంది అవుతుంది. సో కొంచెం మీకు ఏవైతే సోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో కొంచెం అది పాజిటివ్గా యూటిలైజ్ చేసుకొని. వాజన్యాస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు మారుపేరు. మాది మాట తప్పని ప్రభుత్వం అన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు. తెలుగుదేశం పార్టీలో వైకాపా నుంచి పలు బీసీ సంఘాల నాయకులు భారీగా చేరికలు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అన్న అశోక్ గజపతిరాజు. అభివృద్ధి బాటలో కోలగట్ల ప్రయాణం. రామానాయుడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.